నేటి రాశి ఫలాలు. ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకును పరుస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమవుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు ఫలించవు. చేపట్టిన పనులలో జాప్యం అనేది కలుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు ధనుస్సు రాశి వారికి మానసిక వేదన అనేది కలుగుతుంది. అన్నింటిలో అనవసరమైన వివాదాలు అనేవి ఏర్పడతాయి. ఇక ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండవలసిన రోజు. డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే రుణదాతల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక ధనుస్సు రాశి వారి ఈరోజు మాట తూలడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి వచ్చిన కొత్త వారిని మీరు అసలు నమ్మకండి. ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో ధనుస్సు రాశి వారు సతమతమవుతారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున కొంత జాగ్రత్త వహించండి లేదా వాయిదా వేసుకోండి. ఇక కొన్ని కార్యక్రమాలన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ఆస్తి విషయంలో ఊహించని వివాదాలను ఎదుర్కొంటారు. వ్యతిరేకులపై దృష్టి సారించడం మంచిది, ఎందుకంటే వారు ఇబ్బందులను ఈరోజు అధికంగా కలిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో కొత్త చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని స్థానచలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు పరిస్థితులు అనేవి గందరగోళంగా ఉంటాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈరోజు. అలాగే కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారికి నష్టాలు అనేవి కనిపిస్తున్నవి. షేర్ మార్కెట్లలో ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ధనుస్సు రాశి వారు ఎవరైతే దంపతులు ఉన్నారో వారు ఈరోజు మనస్పర్ధలతో వివాదాలు ఏర్పడి విడిపోయే అవకాశం కనిపిస్తున్నందున కొంత సంయమనం పాటించండి. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో తప్పుడు సమాచారం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రేసి ప్రియులకు వివాదాలు అనేవి ఏర్పడతాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశిలోని విద్యార్థులకు వారి యొక్క అంచనాలు అనేవి తప్పుతాయి. ముఖ్యంగా మహిళలకి నిరాశజనకంగా ఉంటుంది ఈ రోజంతా. ఇక ధనుస్సు రాశిలో వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.